తమిళ నటుడు దళపతి విజయ్ చివరి చిత్రాన్ని వరుస ఆటంకాలు వెంటాడుతున్నాయి. జనవరి 9న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. కొన్ని సీన్స్ లో మైనర్ కట్స్, మరికొన్ని డైలాగ్స్ లో మార్పులు సిబిఎఫ్సి సూచించింది. సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కావడంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు విజయ్. అత్యవసర విచారణ కోరారు. అయితే విజయ్ పిటిషన్పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అదే సమయంలో జననాయగన్ చిత్రంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్న డైలాగ్స్ పై పిటిషన్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో విజయ్ చిత్రం చిక్కుల్లో పడింది. సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల టికెట్లు, ముందస్తు బుకింగ్స్ నిలిచిపోయాయి. థియేటర్ యజమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన దళపతి విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జననాయగన్ను తన చివరి చిత్రంగా ప్రకటించారు. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం ఇబ్బందుల్లో పడింది. విజయ్ మూవీకి కావాలనే రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారని టీవీకే ఆరోపిస్తోంది. కామారెడ్డి జిల్లా మాల్తుమెద గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కాసేపటికే విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులకు ప్రస్తుతం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై ఎల్లారెడ్డి ఆర్డీఓ విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.